ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. ప్రియులారా, ఈ వాక్యంలో మనం సంతోషించవలసిన అనుభవం ఏంటంటే, ఆయన మనకు దేవుడై ఉంటాడట, మనము ఆయన ప్రజలై ఉంటామట. అంతకంటే మించిన భాగ్యం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ పౌలు చెప్తాడు, గతం మనము ఏ దేవుడు లేని పరజనులము, వాగ్దాత నిబంధన లేని వారము అనేది పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. మరి ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పడం, మీరు నాకు ప్రజలై ఉంటారు అని పలకడం, నిజంగా ఇది మనకు ఎన్నలేని భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనమేమి ఘనత వహించిన వారము, బలము కలిగిన ధనము కలిగిన జనము కాదు. మనల్ని ఆయన ఏర్పరచుకొని ఎంపిక చేసుకొని నేను మీకు దేవుడినై ఉందును అని చెప్పడానికి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి పాపంలో మగ్గిపోతూ, పాపపు ఒడిలో నిద్రపోతూ, లోకపు అనుభవాలతో మనిషి ఏడవబడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు ప్రేమించి, నేను నిన్ను నా జనముగా చేసుకుంటాను, నేను నీకు దేవుడినై ఉంటాను అని చెప్పడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. మన జీవితాంతం ఆయనకు రుణపడి బ్రతకాలి. ఆయన పాదాల దగ్గర మన కృతజ్ఞులమై నిలిచి ఉండాలి. అయితే ఈ వాక్యంలో ఒక చక్కటి అనుభవాన్ని మనం నేర్చుకోవలసి వస్తుంది. అదేంటంటే ఈ 22వ వాక్యంలో అప్పుడు అనే మాట ఆలోచించాలి. ఎప్పుడు అనే ప్రశ్న కూడా మనకు రావాలి. అన్నప్పుడు ఈ వాక్యాలను మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఇందులో కొన్ని మనకు ఆధారాలు కనిపిస్తాయి. ప్రాముఖ్యంగా 18వ వాక్యంకి వస్తే అందులో వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఇక్కడ చూడండి, ఈ యాకోబు గుడారములను నివాస స్థలములను కరుణించి ఆయన చెరలో నుండి వారిని రప్పిస్తాడట. అంటే ఆయన మనకు దేవుడై ఉండాలి, మనం ఆయనకు ప్రజలమై ఉండాలి అని అంటే, మనము మన నివాస స్థలములు, మన గుడారములు చెరలో నుండి రప్పించబడిన, విడుదల పొందిన ఒక అనుభవాన్ని కలిగినవై ఉండాలండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబాలు, మన గుడారాలు, మన నివాస స్థలములు రక్షణ అనుభవం కలిగినవై ఉండాలి. చూడండి, జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు కూడా ఏం పలికాడు ఆయన? ఈ ఇంటికి ఐశ్వర్యం వచ్చింది అని చెప్పలేదు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను గనుక ఇప్పుడు ఈ ఇంటికి ఘనత కలిగింది అని చెప్పలేదు. ఇక మీదట వీళ్ళని అనేకులు గౌరవంగా పలకరిస్తారు అని చెప్పలేదు. రక్షణ వచ్చింది అని చెప్పాడు. నిజమే కదా? ఈ రోజున మన కుటుంబాలకి, మన గుడారాలకి, మన నివాస స్థలములకు మనం సమకూర్చుకొనవలసింది ఏంటి? ఆస్తులు, అంతస్తులు, లేక మంచి విలువైనటువంటి సామాగ్రి, అవి కాదు. దేవుని రక్షణ, కాపుదల, భద్రత, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడలో ఉన్నటువంటి సురక్షితమైన అనుభవం, ఇవి మనం సంపాదించుకోవాల్సింది. ఈ రోజున ప్రతి కుటుంబం పాపపు కబంధ హస్తాలలో కట్టబడింది. ఒక చెరలో ఉన్నట్లుగానే ఉంటున్నాయి కుటుంబాలు. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరమేం లేదనుకుంటాను. కొన్ని కుటుంబాలకు వెళ్ళి చూస్తే ఆ కుటుంబాలలో చెరలో ఉన్నట్లు, చెరసాలలో ఉన్నట్లు, బంధకాల మధ్య ఉన్నట్లు,
నెమ్మది లేకపోవడం, కలతలతో జీవించడం, కన్నీళ్లతో బ్రతకడం, సమాధానం లేకపోవడం, ఒకరికి మనస్పర్ధలతో బ్రతకడం, ఇవన్నీ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం కదా. వాళ్ళకి తెలియక కర్మ అంటుంటారు. కర్మ కాదు, మరొకటి కాదు. ఆ పాపం ఆ కుటుంబాలని ఈడ్చుకుని వెళుతుంది. ఆ పాపం ఆ కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తుంది, కన్నీళ్లను కలిగిస్తుంది. నెమ్మది లేని పరిస్థితులలో బ్రతుకుతున్న, సమాధానం లేని పరిస్థితులలో అనేక కుటుంబాలు నలిగిపోతున్న పరిస్థితులు మనకు తెలుసు. నా ప్రియమైన సహోదరులారా, మరి ఏం చేయాలి? విమోచకుడైన ప్రభుని వేడుకొని, రక్షకుడైన యేసుక్రీస్తుని చేరుకొని, ఆయన రెక్కల నీడను ఆశ్రయించి, యేసుక్రీస్తు సిలువలో కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తముతో మనము మన కుటుంబాలు కడగబడాలి. మనము మన కుటుంబాలు అని ఎందుకు అంటున్నానంటే, మనము కడగబడడం మాత్రమే కాదు, మనము సంతరించుకున్న పరిశుద్ధత మన కుటుంబాలలో కూడా ఉండాలండి. కొంతమంది వాళ్ళు పవిత్రులుగా నడిపించబడుతున్నట్లుగా కనబడతారు. ఇంట్లోకి వెళితే సకల విధములైన దుర్మార్గత ఆ కుటుంబాలలో ఉంటుందండి. ఆ కుటుంబాలలో లోక సంబంధమైన కార్యకలాపాలు జరుగుతుంటాయండి. అలా కాదు, మనమైనా, మన కుటుంబాలైనా, మన గుడారాలైనా కూడాను, మన నివాస స్థలములైనప్పటికీ కూడాను ఎలా ఉండాలి? అవి రక్షణను పొందినవిగా, పవిత్రమైనవిగా ఉండాలి. ఇశ్రాయేలీల గుడారములను గూర్చి బాలాకు ప్రవక్త ఎలా ప్రవచించాడండి? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయ్యా అన్నాడు. ఎందుకని ఆ గుడారాలకు ఆ రమ్యత కలిగింది? గుడారాలండి, మిద్ది మేడలు కాదు, భవంతులు, అపార్ట్మెంట్లు కాదు, గుడారాలు. అంత రమ్యత ఎలా కలిగింది అనంటే అవి గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన గుడారాలండి, గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన గుడారాలండి. ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు అంటాడు ప్రభువు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడే ఆ సాక్ష్యం చెప్తే, నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ గుడారాలు వర్ధిల్లుతూ, ఆశీర్వదించబడుతూ, కళకళలాడుతూ ఎందుకు ఉండవండి? ఆయన మనకు దేవుడై ఉండాలి, మనము ఆయనకు ప్రజలమై ఉండాలి అనంటే, మనము మన నివాస స్థలములు చెరలో నుండి రప్పించబడిన ఆ రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆనాడే మన కుటుంబాలు ప్రకాశవంతంగా ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. మన కుటుంబాలే ఒక స్వర్గసీమగా, నరక కూపంగా కాదు, స్వర్గసీమగా మన కుటుంబాలు మరి మలచబడతాయి, దీవించబడతాయి. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ప్రజలమై ఉంటాము అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసిన సత్యం. ఈ వాక్యంలోనే మరొక్క మాట కూడా మనం గమనిస్తే 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇక్కడ రెండవ అనుభవం మనం గమనించాల్సింది ఏంటంటే, కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరములు వినబడును. అంటే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం ఎప్పుడూ ఆయన చేసిన ఉపకారములను బట్టి మనం ఆయన స్తుతించే వ్యక్తులం కావాలండి, కృతజ్ఞత కలిగిన వ్యక్తులం కావాలండి. నేను ఎందుకు మరలా ఈ వాక్యాన్ని ఇంతగా నొక్కి చెప్తున్నాను అనంటే, ఈ రోజున అనేకులకు కృతజ్ఞత ఉండట్లేదండి. ప్రేమించిన వారి మీద కృతజ్ఞత ఉండట్లేదు, సహాయం చేసిన వారి మీద కృతజ్ఞత ఉండట్లేదు, పెంచి పెద్ద చేసిన వారి మీద కృతజ్ఞత ఉండట్లేదు, శాంతం దేవుని మీద కూడా కృతజ్ఞత ఉండట్లేదండి. మనిషి ఈ రోజున కృతజ్ఞత లేని వానిగా నడిపించబడుతున్నాడే కానీ ఆ కృతజ్ఞత హృదయం మనిషికి ఉండట్లేదండి. నేను ఇంకా విశదీకరంగా చెప్పాలి అనంటే, ఆ కృతజ్ఞత కలిగిన హృదయం దేవునిని స్తుతిస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవునికి రుణపడి బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు, ఆ కృతజ్ఞత కలిగిన హృదయము వాళ్ళకి మేలు చేసిన వారికి కూడా కృతజ్ఞత కలిగి ఉంటారండి. ఈ రోజున మనుషులకు కృతజ్ఞత చూపించట్లేదు, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకట్లేదండి. మెట్టుకు మానవుని హృదయం ఎలాగా మార్చబడిపోయిందంటే,
ఈరోజు మనం అనుభవించామా, ఇక సమాప్తం, ముగించుకున్నాము, అయిపోయింది. తర్వాత మనం వాళ్ళని గనక హెచ్చరించి అడిగితే ఏమంటారో తెలుసండి? అవునులేండి చేశారు, ఇప్పుడు ఏమైందంట? ఇచ్చారు, ఇప్పుడు ఏమైందంట? అప్పుడు మాతో వచ్చారు, కరెక్టే కాదనట్లేదు, ఇప్పుడు ఏమైందంట? వాళ్ళు కాకపోతే మరొకరు వచ్చేవాళ్ళు. చూస్తారండి, ఈ కృతజ్ఞత లేని వాని హృదయం ఎప్పుడు కూడా అంధకారంతో నింపబడి ఉంటుందండి. ఎన్నో ఉపకారాలు దేవుని దగ్గర పొందుతున్నాము. మరి ఆ ఉపకారాలు పొందుకొని మనము ఆ ఉపకారం ఆ రోజున దేవుడు చేయకపోతే మనం ఎవరి పాదాలు పట్టుకునే వాళ్ళమి, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం బతిమాలుకునే వాళ్ళమి. దేవుడు ఆ స్థితి రానివ్వకుండా మనల్ని కాపాడాడు, రక్షించాడు, భద్రపరిచాడు, ఆయన ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. ఆయన స్తుతించాలన్న హృదయం ఈరోజు మనిషికి దూరం అయిపోతుంది. ప్రాముఖ్యంగా విశ్వాస సంబంధమైన వ్యక్తులు కూడా ఈ రోజున కృతజ్ఞత లేని అనుభవాలలో సాగి వెళుతున్నారండి. ఇశ్రాయేలీలలో కూడా ఈ అనుభవం మనం చూస్తాము. ఎర్ర సముద్రమును పాయలు చేసి దేవుడు వారిని ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపించాడండి. వాళ్ళు ఊహించని మార్గం అది. అయిపోయింది, మన చాప్టర్ ఇంతటితో క్లోజ్. ఈ ఎర్ర సముద్రం మనం దాటి అవతలకి వెళ్ళేది లేదు, ప్రాణాలతో మనం ఉండేది లేదు, ఈ శత్రువులు మనల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేదేమీ లేదు అని ఆశలు చంపుకున్నారు వాళ్ళు. ఆశలు చంపుకున్న వాళ్ళల్లో ఆశలు చిగురింపచేశాడు దేవుడు. సముద్రాన్ని పాయలు చేసి అద్దరికి చేర్పించి సజీవులుగా వాళ్ళని ఆనంద యాత్రలో నిలబెడితే ఎర్ర సముద్రం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మారా ఎదురైందండి. అప్పుడు ఏమనుకోవాళ్ళు? అరే, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ మారాన్ని మార్చడం పెద్ద గొప్ప కార్యం ఏంటి అని సముద్రాన్ని పాయలు చేసిన దేవుడిని స్తుతించి ఉంటే వాళ్ళకి ఆ మారాగా కనిపించేది కాదు. సణుక్కున్నారంట. అక్కడ ఎలాగొచ్చిందండి సణుగులు వాళ్ళకి? గతంలో వాళ్ళు అనుభవించిన అనుభవాలేంటి, వాళ్ళకి చేసిన మేలులేంటి, ఉపకారాలేంటి? అందుకే ఇశ్రాయేలీయులు చూడండి, వాళ్ళ బ్రతుకులో మేలులు పొందుకోవడం, మరల శ్రమ రాగానే సణుక్కోవడం దేవునికి బహుభయంకరమైన చెడ్డదైన కార్యంగా కనిపించేది ఏంటో తెలుసండి? సణుగులు. ఆయన సహించలేనిది అది సణుగులు. మేలులు తలంచి స్తుతించడం కాదు, సణుక్కోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయం అంతగా విశాలపరచబడుతుందో, ఎప్పుడు ఆయన మేలును తలంచుకొని ఆయన స్తుతించే సంబరపడు వారి యొక్క స్వరములు వినబడినట్లుగా ఎప్పుడైతే ఆ కృతజ్ఞత కలిగిన భావం మనం కలిగి ఉంటామో, ఆయన స్తుతించి ఆరాధించి స్తోత్రించగలుగుతామో, అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు. అంతే కదండి. మనం ఆయనను స్తుతిస్తే, మనం ఆయనను గణపరిస్తే, మనం ఆయనను మహిమపరిస్తే ఆయన ఘనతను మనం పొందుకోగలుగుతాము. మనం ఆయనను గణపరచకుండా ఆయన యొద్ద వచ్చే ఘనత మనం పొందుకోవాలని ఆశించడం తప్పు కదండి. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ప్రజలమై ఉంటాము. గనుక ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనం అలవరుచుకోవాలి. ఇంకొక మాట ఇదే వాక్యంలో 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. చూడండి ఎంత చక్కటి మాట. అంటే ఆయన భావన ఏంటి? ప్రతివాడు నా సన్నిధికి రావాలి, నా సన్నిధిలో నిలవాలి, నా సన్నిధిలో ఉండాలి. ఏదో మేలులు పొందుకొని వెళ్ళిపోవడం కాదు, అద్భుతాలు చూసి వెళ్ళిపోవడం కాదు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాదు. నా సన్నిధిలో ఉండాలి, నా సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఎంతటిది, దేవుని మందిరానికి నువ్వు ఇచ్చే ఘనత ఎలాంటిది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం నిలవాలి, ఆయన సన్నిధిలో ఆయనకు మనం కనబడాలి. ఆయన చూడండి ఏం చెప్తున్నాడో, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. అంటే ఆయన సన్నిధికి మనం రావాలి, ఆయన సన్నిధిలో మనం నిలవాలి అనేది ఆయన ఆశ.
దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం అధిక ప్రాముఖ్యతనివ్వాలండి. ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధాలయమందున్నాడు అనే వాక్యం మనం చదువుతుంటాము. ఆయన సన్నిధిలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన మందిరము, ఆయన వస్త్రపు, ఆయన చొక్కా అంచుతో నింపబడి ఉన్నది అని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియ సహోదరులరా, ఆయన సన్నిధిలో మనం నిలిచేవారం కావాలి. ఆయన మందిరములో మన బ్రతుకుని మనం కొనసాగించుకోవాలి. కీర్తనకారుడు చెప్తాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఆయనకి రాజు కోట లేదా? ఆయనకి నివాసాలు లేవా? ఆయనకి రాజ్యాలు లేవా? ఆయనకి ఏం తక్కువైందండి రాజైన దావీదుకి? దేవుని మందిరం యొక్క విలువ తెలిసిన వ్యక్తి. అందుకే ఆయన సన్నిధిలో నిలిచాడు. దేవుడు ఆయనను ఘనపరిచాడు. ఆయనకు దేవుడై ఉన్నాడు. దావీదుకి దేవుడే నిలిచాడు. దావీదు దేవునికి దేవుని ప్రజగా ఉన్నాడు. గొప్ప దీవెన పొందుకొని ఘనత వహించిన వాడయ్యాడు. ఈరోజున నా ప్రియ సహోదరులారా, ఆయన మనకు దేవుడై ఉండాలి, మనము ఆయనకు ప్రజలమై ఉండాలి అనంటే మన గుడారాలు, మన నివాస స్థలములు చెర నుండి విడిపించబడినవి కావాలి. రెండవది, కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను స్తుతించే వారము కావాలి. మూడవది, ఆయన సన్నిధిలో నిలిచేటి వారము కావాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈవేళ నైనా మీరు మాకు దేవుడై మేము మీకు ప్రజలుగా ఉండడానికి ఎలాంటి అనుభవాలు మేము కలిగి ఉండవాలనో మీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ఇదిగో తీర్మానం చేసుకుంటున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని మీ పాద పద్మానికి నీ బిడ్డలను ఒక్కొక్కరిని అప్పగిస్తూ వారి యొక్క కార్యకలాపాలలో, వాళ్ళ చేతి పనులలో, ఉద్యోగాలలో, వ్యవసాయాలలో, వ్యాపారాలలో, చదువుల రంగంలో, అన్ని విషయాలలో ప్రభువా మీ దీవెన సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మీ దివ్య నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.